నేను కూడా శీష్ మహల్ కట్టగలను, క్రేజీపై మోదీ చురుకలు. పీఎం మోదీ 150 కేజీల పులిహోర డ్రై ఫ్రూట్స్తో వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక అలంకరణ. రైతు భరోసా పంట సాగు చేసిన భూమికే ఇస్తామని లంగా మాటలు మాట్లాడుతున్నారు కేటీఆర్. విజయవాడలో పుస్తక మహోత్సవం స్టాల్స్లో బుక్స్ను పరిశీలించిన పవన్ కళ్యాణ్. ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విమర్శలు చేశారు. దేశ రాజధానిలో 4 కోట్ల మంది ప్రజలకు నివాస గృహాలు కల్పించడం ద్వారా సొంతింటి కలను తాము సాకారం చేశామని, తన కోసం ఒక ఇల్లు కూడా కట్టుకోలేదని, తాను కూడా శీష్ మహల్ కట్టగలనని ప్రధాని అన్నారు. ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో కేజ్రీవాల్ నివసించిన విలాసవంతమైన భవనం శీష్ మహల్ కొద్ది కాలంగా వార్తల్లో ప్రముఖంగా ఉంది. लाखों लोगों की चिंता दूर की है, लेकिन यहां की आपदा सरकार ने, यहां की राज्य सरकार ने उन्हें आपदा का शिकार बना डाला. केंद्र की भाजपा सरकार लोगों की मदद के लिए स्पेशल सिंगल विंडो कैंप चला रही है, लेकिन आपदा सरकार ధనుర్మాస సందర్భంగా కాకినాడ జిల్లా తోని మండలం ఎస్సనవరం గ్రామంలోని ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి పులిహోర డ్రై ఫ్రూట్స్తో ప్రత్యేకంగా అలంకరించారు. సుమారు 150 కేజీల పులిహోరతో స్వామివారికి తిరువొప్పాడ సేవను శాస్త్రోక్తంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మైదానంలో గురువారం ఏర్పాటు చేసిన 35వ పుస్తక మహోత్సవాన్ని ఏపీ డిప్యూటీ సీఎం ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. స్టాల్స్లో పుస్తకాలను పరిశీలించారు. డబ్బులు 1 కోటి రూపాయలు ఇచ్చేయడానికి ఆలోచించను, కానీ ఒక పుస్తకం ఇవ్వాలంటే చాలా ఆలోచిస్తాను. అంటే పుస్తకాన్ని ఇవ్వాలి అంటే నిజంగా నా సంపదని ఇచ్చేసి, అంటే నా కర్ణుడి కవచకుండలాలు ఎలా కోసేస్తే బాధపడుతుందో నాకు తెలియదు, కానీ నా పుస్తకం ఇవ్వాలంటే మటుకు చాలా కింద మీద పడిపోతాను. ఇవాళ అందుకని ఏంటంటే కొంతమంది అడిగినప్పుడు, ఈవెన్ నా పిల్లలు అడిగినప్పుడు కూడా వాళ్ళకి కావాలని ఇంకో కాపీ కొనిచ్చిస్తాను తప్ప నా పుస్తకాలు ఇవ్వడానికి ఇబ్బంది పడతాను. అంత మమకారం నాకు పుస్తకాలు. ఎందుకు ఇంత మమకారం అంటే, నా జీవితంలో ఎప్పుడు కూడా పుస్తకాలు అనేది, పుస్తక పఠనం లేకపోతే నేను ఏమైపోయేవాడిని అనిపిస్తాను. నేను ఇంటర్వ్యూని కూడా ఎందుకు మధ్యలో ఆపేశానంటే, చదువుకోలేక కాదు, మార్క్స్ తెచ్చుకోలేక కాదు, బాగా చదివేవాడిని. కానీ ఎందుకంటే నేను కోరుకుంటున్న చదువు పుస్తకాల్లో లేదు, క్లాస్ రూమ్లో లేదు. అందుకు నేను ట్యాగూర్ గారి ప్రేరణతో, అంటే రవీంద్రనాథ్ ఠాగూర్ స్కూల్కి వెళ్ళకుండా ఇంట్లోనే కూర్చొని నేర్చుకున్నారంటే, అది నేను కూడా ప్రేరణ తీసుకొని ఆయనలాగే చెట్లు చేమలు మొక్కలు చూస్తాం. మా దగ్గరికి అంత లగ్జరీ లేదు, పెద్ద ఉద్యానవనాలు లేవు. మాకున్న 2 రోజా మొక్కలతో కుండీలను చూస్తాం. పుస్తకాలు పెట్టుకొని, క్లాస్ పుస్తకాలు పెట్టుకుని రోజా పువ్వులను చూస్తాం ఉండిపోయాడు. ఎట్లా ఎగ్జామ్స్ ఫెయిల్ అవుతుంది కదా, ఖచ్చితంగా చూస్తాం. విజయవాడ పడమటలో గణపతి సచ్చిదానంద స్వామి ఆశ్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, గణపతి సచ్చిదానంద స్వామి ఆశ్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రసంగించారు. గౌరవనీయులు పూజ్యులు శ్రీ దత్త విజయానంద స్వామీజీ, ఈ సమావేశానికి విచ్చేసిన భక్తులందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు. ఈరోజు స్వామీజీని ఇక్కడ నేను దర్శనం చేసుకోవడం నా అదృష్టంగా నేను భావిస్తున్నా. ఆయన ఆశీస్సులు తీసుకున్నా. ఆయన ఎప్పుడు కూడా ఒక మంచి మనసుతో ఆశీర్వదిస్తారు. సమాజం కోసమే
ఆయన పనిచేస్తున్నారు. ఈరోజు ఆయన చెప్పిన మాటలు కూడా మీరు వింటే, ఆయన నేను కష్టాల్లో ఉన్నప్పుడు ఆయన పూజ చేసి నాకు దాన్ని ఆ ఫలితాన్ని ఇప్పుడు నా చేతికిచ్చారు అంటే ఒక మంచి కోసం ఏ విధంగా ఆలోచిస్తారో స్వామీజీ ఒక ఉదాహరణ అని చెప్పి నేను మీకు అందరికీ తెలియజేస్తున్నా. వారి జీవితంలో మీరు చూస్తే దత్త క్షేత్రాలు పెట్టి అక్కడ భక్తుల కోసం అనేక సందర్భాల్లో రావడం, ఒకసారి ఇక్కడే వారిని కలిశాను, హైదరాబాద్లో అనేక సార్లు కలిశాను. వారిని ఎప్పుడు కలిసినా ఎంత సమయం ఉన్నా అక్కడే ఉండాలి అనే మనశ్శాంతి ఆయన దగ్గర దొరుకుతుంది. అది ఒక అదృష్టం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. చాలా తక్కువ సమయంలో ఒక మెసేజ్ ఇచ్చారు. నా సంకల్పం స్వర్ణ ఆంధ్రప్రదేశ్ చేయాలని. ఒకప్పుడు విజన్ 2020 తయారు చేస్తే చాలామంది సమైక్య ఆంధ్రప్రదేశ్లో తప్పుపట్టారు. కానీ ఆ విజన్ ఈరోజు యథార్థ రూపాన్ని చూపించే పరిస్థితి వచ్చింది. ఈరోజు ఏదైతే విజన్ 2047 స్వర్ణాంధ్ర దిశగా ఆలోచిస్తున్నాం, నేను స్వామీజీకి ఒకటే హామీ ఇస్తున్నా, ఏదైతే సంపద రావాలి, అదేవిధంగా మీ అందరికీ ఆనందంగా ఉండాలి. సంపద ఇవ్వడంలో మేము ముందుకెళ్తాం, కానీ ఆనందంగా మీరు ఒక పద్ధతి ప్రకారం. రైతు భరోసా పంట సాగు చేసిన భూమికే ఇస్తామని లంగమాటలు మాట్లాడుతున్నారు. పత్తి పంట, కంది పంట, మిర్చి పంట, చెరుకు పంటలు పండించే రైతులు సంవత్సరానికి ఒకటే పంట పండిస్తారు. పోడు రైతులు సంవత్సరానికి ఒకటే పంట పండిస్తారు. పామాయిల్, మామిడి, బత్తాయి, నిమ్మ తోటలన్నీ ఒకటే పంట కిందికి లెక్క కడుతున్నారు. వానాకాలం పంట 1.5 ఎకరాల్లో పెడితే యాసంగిలో దాంట్లో సగం ఎకరాల్లో పంట సాగు అవుద్ది. రైతు భరోసా పంట సాగు చేసిన భూమికే ఇస్తామని సగం మంది రైతులకు ఇవ్వకుండా ముంచుతామని చూస్తున్నారు. కేటీఆర్ వ్యాఖ్యానించారు. అదేవిధంగా ఇంకొక మాట చెప్పుడు మర్చిపోయినా, ఇప్పుడు పామాయిల్ తోటలు ఉన్నాయి రాష్ట్రంలో, మనమే బాగా ప్రోత్సహించినాం పామాయిల్, మరి వాళ్ళని కూడా ఈ లెక్కలనే తీసుకున్నారు. అట్లే మామిడి తోటలు, ఇప్పుడు మా నల్గొండ జిల్లాలో బత్తాయి తోటలు ఉంటాయి. ఆ రైతులందరిని ఒకటే ఘటన కడుతున్నారు వీళ్ళు. నిమ్మ, బత్తాయి, మామిడి, దానిమ్మ ఒకటి కాదు, హార్టికల్చర్ పంటలన్నింటినీ కూడా వీళ్ళు లెక్కేంది. దానికి రెండింటికి ఎట్లు ఇస్తారు మీరు? ఒకటే పంటకి ఇవ్వాలి కదా. పత్తి రైతుకు ఒకటేసారి ఇవ్వాలి కదా, సాగు ఒకటేసారి చేసిండు కదా. కంది రైతు ఒకటేసారి చేసిండు కదా. మిర్చి రైతు ఒకటే పంట పండించిండు కదా సంవత్సరంలో. నాలుగోది చెరుకు రైతు ఒకటే పంట పండించిండు కదా. పోడు రైతులు ఒకటే పంట పండించారు కదా. యాసంగిలో 50-20 లక్షల ఎకరాలు తగ్గింది కదా. అదంతా కూడా ఇళ్ళకు నొక్కుతున్నారు వీళ్ళు. అంటే ఎంత లంగలో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. వీళ్ళు వాళ్ళ యొక్క నిజాయితీ, వాళ్ళ యొక్క బుద్ధి ఎంత వక్రంగా ఉన్నదో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. స్కూళ్ళల్లో ప్రమాణపత్రం ఇవ్వాలి, ఇస్తేనే మేము మీకు పైసలు ఇస్తాం. మేము అందుకే అంటున్నాం. ఆనాడు కేసీఆర్ గారేమో రైతును శాసించే స్థాయికి తీసుకొచ్చిండు. రైతు శాసించాలే, ప్రభుత్వ అధికారులను కానీ, వ్యవసాయ శాఖను కానీ, రెవెన్యూ శాఖను కానీ రైతు శాసించేటట్టు ఉండాలని కేసీఆర్ గారు కలలు కన్నారు. వీళ్ళేమో రైతు యాచించాలే, రైతు అడుక్కోవాలి, రైతును బిచ్చగాని చేయాలి, రైతు అధికారుల ముందు సాగిలపడాలి అన్నట్టుగా వీళ్ళ వ్యవహారం ఉన్నది. ఎంత కారణం అంటే ఎలక్షన్లకు ముందు ధర పడిపోయిందని టమాటా పంటకు నిప్పిపెట్టిన రైతులు. మెదక్, శివంపేట మండలం నవాపేటలో టమాటా పంటకు దగ్ధం చేసిన రైతులు టమాటా సాగులో నష్టాలు రావడంతో పొలంలోనే పంటకు నిప్పంటించారు రైతులు. మీకు తెలిసిన ఎవరైనా డ్రగ్స్ అమ్మడం, కొనడం, వినియోగించడం చేస్తుంటే వెంటనే తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరోకి సమాచారం అందించండి ఎన్టీఆర్ వ్యాఖ్యానించారు. మన దేశ భవిష్యత్తు మన యువత చేతిలోనే ఉంది. కానీ కొంతమంది తాత్కాలిక ఆనందం కోసం, క్షణికమైన ఒత్తిడి నుండి బయటపడటం కోసం సహచరుల ప్రభావం వలన స్టైళ్లను, మాదక ద్రవ్యాల పట్ల ఆకర్షితులు కావడం చాలా బాధాకరం. జీవితం అన్నిటికంటే విలువైనది. రండి, నాతో చేతులు కలపండి.
డ్రగ్స్ రహిత సమాజం లక్ష్యంగా కొనసాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామి అవ్వండి. మీకు తెలిసి ఎవరైనా డ్రగ్స్ అమ్మటం కానీ కొనడం కానీ వినియోగించడం కానీ చేస్తున్నట్లయితే వెంటనే తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఫోన్ నంబర్ 871-267-1111కి ఫోన్ చేసి సమాచారం అందించండి. సూపర్ 6 అమలు గురించి వైసీపీ నేతలు అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు సూపర్ 6 అమలు గురించి అడ్డగోలుగా మాట్లాడుతున్న పరిస్థితి రాష్ట్రంలో ప్రజలందరూ చూస్తున్నారు. ప్రభుత్వం ఏర్పడి 6 మాసాలు మొన్నే దాటిన ఈ 6 మాసాల్లో సూపర్ 6 ఏం చేశారండి? సూపర్ 6ని 6 మాసాల్లో కంపేర్ చేయమని వాళ్ళని వైసీపీ నాయకుల్ని అడుగుతున్నా. మేము బహిరంగ చర్చకు సిద్ధం. నేనైనా వస్తా, టైము డేటు మీరు చెప్తే. లేదు మీరు రమ్మన్నా నేను వస్తా. గతంలో నవరత్నాలు 6 నెలల్లో ఎన్ని అమలు చేశారు? ఆ రోజున జూన్ 2019లో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి నెలలో రాజన్న బడిబాటని ప్రకటన మాత్రమే విడుదల చేసిన పరిస్థితి నిజం కాదా? అలాగే ఆగస్టు 7వ తారీఖున వైఎస్ఆర్ రైతు దినోత్సవం ప్రకటన మాత్రమే విడుదల చేశారు. 8/7/2019 సేమ్ మళ్ళీ వైఎస్ఆర్ పెన్షన్ కాను కూడా ప్రకటన మాత్రమే విడుదల చేశారు. నేను అప్పుడు ఆ పార్టీలోనే ఉన్నా. 1 సంవత్సరం పాటు ఆ పార్టీలో నేను యాక్టివ్గా పనిచేశా. తర్వాత నాకు దగ్గరగానే తెలిసి అన్నీ. అలాగే 5వ నెలలో గడప వద్దకే పాలనని ప్రకటన మాత్రమే విడుదల చేసిన పరిస్థితి. వైఎస్ఆర్ కంటి వెలుగు పథకం ప్రారంభం మాత్రమే చేశారు. అలాగే దిశ పోలీస్ స్టేషన్ ఇట్లా చెప్తా ఉంటే కొన్ని చాలా ఉంటాయి. ఇది రాజకీయ విమర్శ కాదని దీని వాస్తవాలు మాట్లాడాలి. రాజకీయ నాయకులు మై వర్డ్ అగెనెస్ట్ యువర్ వర్డ్ లాగా మాట్లాడుకోవడం వల్ల ఈ రాష్ట్ర ప్రజలకు ఒరిగేందేమీ లేదు. నిజాలు మాట్లాడటం వల్ల నిజాలు నిగ్గు తేల్చేలా ఉండి చర్చ చేస్తే పరిష్కారాలు లభిస్తాయి. దేనికైనా ప్రజాస్వామ్యంలో ఏ సమస్యనైనా చర్చల ద్వారానే పరిష్కారం అవుతాయి. అలాగే తర్వాత వైఎస్ఆర్ నవోదయం అని అక్టోబర్లో 17వ తారీఖున పథకం ప్రారంభం మాత్రమే అయింది, కానీ నిజంగా జరిగిన పరిస్థితి. అలాగే 6వ నెలలో వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ప్రకటిస్తే 6 నెలల తర్వాత ప్రారంభించిన పరిస్థితి. కేవలం అగ్రిగోల్డ్ బాధితులు కూడా టీడీపీ హయాంలో జరిగిందని మీరు విమర్శలు చేసి 8/11/2019 అది కూడా మాట్లాడిన పరిస్థితి. కానీ మీరు చేసింది ఏంటంటే గత ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 250 రూపాయలు పెన్షన్ని ఫస్ట్ 6 మంత్స్లో పెంచారు. ఆటో డ్రైవర్లకి 10,000 రూపాయలు ఇచ్చిన మాట వాస్తవం. కానీ మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పతనం అంచుకి ప్రభుత్వాన్ని ఆర్థిక వ్యవస్థని దిగజార్చిన పరిస్థితి నిజం కదా? 1950 తర్వాత నిన్న ఎప్పుడు అంటున్నారు మేము చేసిన అభివృద్ధి అంతా ఈ పార్టీ పాడు చేస్తుందని. మీరు చేసిన చింతామోహన్ కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వాయిస్ కాన్ఫరెన్స్ ఎస్సీల వర్గీకరణ తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏపీ ప్రభుత్వం తొందరపాటు చర్యలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. పక్కనే ఉన్న ఏపీ కంటే పెద్ద రాష్ట్రమైన తమిళనాడులో ముఖ్యమంత్రి స్టాలిన్, కేరళలోని లెఫ్ట్ పార్టీల ప్రభుత్వం, ముఖ్యమంత్రి విజయన్లకు లేని ఆలోచన ఏపీలో ఎందుకు వచ్చింది? తమిళనాడు, కేరళ రాష్ట్రాల మధ్య ముఖ్యమంత్రులు సుప్రీంకోర్టును జడ్జిమెంట్ కాపీలను బుట్టలో పడేశారంటూ వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్నటువంటి చర్యలను నేను ఖండిస్తున్నా. తొందరపాటు చర్య ఇది, తొందరపాటు చర్య. పక్కనే స్టాలిన్ చేయటం లేదు. ఎందుకు? ఇక్కడ తమిళనాడు పెద్ద రాష్ట్రం, మరి తమిళనాడులో లేనటువంటి ఆలోచన ఇక్కడ ఎందుకు వచ్చింది అని నేను అడుగుతున్నా సున్నితంగా, సూటిగా. కేరళలో కూడా వాళ్ళకు కూడా జడ్జిమెంట్ కాపీ వచ్చింది. ఆ జడ్జిమెంట్ కాపీ పైన లెఫ్ట్ పార్టీస్ విజయన్ను స్పందించలేదు, తీసి పుట్టలో పారేశాడు. మరి ఇక్కడెందుకు చంద్రబాబు నాయుడు దీనిపైన కమిషన్ వేయడం, ఏకసభ్య కమిషన్? ఇది తప్పు. హిందూ ఆలయాలకు స్వయం ప్రతిపత్తి ఇవ్వాలనే డిమాండ్తో దేశవ్యాప్తంగా హైందవ శంఖారావం సభలు నిర్వహిస్తున్నట్లు విహెచ్పి గోకరాజు గంగరాజు వెల్లడించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ విజయవాడకు సమీపంలో కేసరపల్లిలో హైందవ శంఖారావం నినాదంతో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నామని, 30 ఎకరాలలో ఈ సభ పార్కింగ్ ఏర్పాటు చేశామని తెలిపారు. బస్సులు, రైళ్లలో లక్షల మంది ఈ సభకు తరలివస్తున్నారని, ఆంధ్రప్రదేశ్ నుంచి శంఖారావాన్ని పూరించి సభలకు అంకురార్పణ చేస్తున్నామన్నారు. జనవరి 5న మధ్యాహ్నం ఈ సభ ప్రారంభమై సాయంత్రం వరకు జరుగుతుందన్నారు. నేను కూడా శీష్ మహల్ కట్టగలను, క్రేజీపై మోదీ చురుకలు. పీఎం మోదీ 150 కేజీల పులిహోర, డ్రై ఫ్రూట్స్తో వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక అలంకరణ. రైతు భరోసా పంట సాగు చేసిన భూమికే ఇస్తామని లంగా మాటలు మాట్లాడుతున్నారు కేటీఆర్. విజయవాడలో పుస్తక మహోత్సవం స్టాల్స్లో బుక్స్ను పరిశీలించిన పవన్ కళ్యాణ్.